హలో అండి అందరికీ. ఓం నమో వెంకటేశయ్య. ఈ వీడియోలో మనము తిరుమల శ్రీవారిని దర్శించుకునే విధానం గురించి తెలుసుకుందాము. మీరు ఇప్పటివరకు తిరుమల శ్రీవారి దర్శనం ఎన్నోసార్లు చేసుకుని ఉండొచ్చు. కొంతమంది చాలాసార్లు చేసుకుని ఉంటారు. కానీ స్వామివారిని దర్శనం చేసుకునే ముందు కొన్ని నియమాలను పాటించాలి. మరి మీరు ఆ నియమాలను పాటించారా? ఆ నియమాలను పాటించకుండా మీరు స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే దాదాపు ఆ దర్శనము వృధా అయినట్లే. మీ దర్శనము అసంపూర్ణంగా జరిగినట్లే. చాలామందికి ఈ విషయాలు తెలియదు. ఒకవేళ తెలిసినా ఎవ్వరూ ఆచరించరు. సంపూర్ణంగా శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే పాటించాల్సిన పద్ధతి ఏంటి? ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఆ తప్పులు చేయకుండా ఉండాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా మీరు తిరుపతి వెళ్ళడానికి బయలుదేరుతున్నప్పుడు ప్రప్రథమంగా చేయాల్సిన పని మీ ఇష్ట దైవాన్ని లేదా మీ కులదైవాన్ని ప్రార్థించాలి. ఒకవేళ మీ కులదైవం ఎవరో మీకు తెలియకపోతే మనసులో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి. తరువాత మీరు తిరుపతికి రాగానే తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి పద్మావతి అమ్మవారిని ఎందుకు దర్శనం చేసుకోవాలి అన్న డౌట్ మీకు రావచ్చు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారము మనకు ఏదైనా అవసరం ఉంటే ముందుగా మనం మన ఇంట్లో అమ్మకి చెప్తాము. ఆ తర్వాత అమ్మ మీ తండ్రికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి తండ్రి గారిని ఒప్పిస్తుంది. అందుకే మీ దర్శనము సంపూర్ణం కావాలంటే ముందుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారు మీ విన్నపాలను విని శ్రీవారికి వివరిస్తుంది. అంతేకాదు భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును ఎదపై తన్నినప్పుడు లక్ష్మీ అమ్మవారు అలిగి భూలోకానికి పయనమై ఈ తిరుచానూరుకు చేరుకుంటుంది. లక్ష్మీ అమ్మవారి ఎడబాటు ఓర్చుకోలేని శ్రీ మహావిష్ణువు తిరుచానూరుకు వచ్చి 12 ఏళ్ల పాటు ఆమె కోసం ధ్యానం చేస్తాడు. అందుకే అమ్మవారు మరియు శ్రీ మహావిష్ణువు నడిచిన ఈ పుణ్య ప్రదేశాన్ని మొదటగా దర్శనం చేసుకోవాలని చెప్తుంటారు. ఆ తరువాత మీరు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి కంటే ముందు దర్శించుకోవలసిన కోవల ఒకటి ఉంది. అదే శ్రీ గోవిందరాజస్వామి వారి గుడి. గోవిందరాజస్వామి అంటే పాలకడలి ఉండే శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువే దశావతారాల వంటి అవతారాలు అవతరించాడు. ఈ కలియుగంలో ఆయనే శ్రీనివాసుడిగా తిరుమల కొండల్లో వెలిశాడు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం గోవిందరాజస్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత మీరు అలిపిరి నుండి కానీ మెట్టు మార్గం నుండి కానీ నడుచుకుంటూ వెళ్ళడము చాలా ఉత్తమము. తిరుమలకు చేరుకోగానే స్వామివారి పాదాలను తాకుతూ ప్రవహించి చివరిగా శ్రీ పుష్కరిణిలో నిల్వ ఉండే పవిత్రమైన పుణ్యజలాలలో మీరు స్నానం ఆచరించాలి. ఇక్కడ మీరు తప్పకుండా పాటించాల్సినటువంటి నియమం ఒకటి ఉంది. అదేంటంటే శ్రీ వెంకటాచల మహత్యం గ్రంథం ప్రకారము తిరుమల కొండల్లో మొట్టమొదటిగా శ్రీ వరాహస్వామి వారు ఉండేవారు. ఆ తరువాత వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండలకు చేరుకుంటారు. వరాహస్వామిని వెంకటేశ్వర స్వామి తనకు ఈ వెంకటాచలంలో ఉండటానికి కొంత స్థలం కావాలి అని బదులుగా వెంకటేశ్వర స్వామి వారు ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యము, ప్రథమ దర్శనము వరాహస్వామి వారికి కలిగేలా చూస్తానని వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి మాటిస్తాడు. ఆ వాగ్దానాన్ని అనుసరించి వరాహస్వామి వారు ఆ శ్రీనివాసునికి 100 అడుగుల స్థలాన్ని పుష్కరిణికి దక్షిణ భాగంలో ఇచ్చారు. మనం ఇప్పుడు తిరుమల శ్రీవారిని ఆనంద నిలయంలో దర్శనం చేసుకుంటున్నామంటే ఒక రకంగా వరాహస్వామి వారే కారణము. కానీ ఇప్పుడు మనలో ఎంతమంది ముందుగా వరాహస్వామి వారిని దర్శనం చేసుకుంటున్నాము? తిరుమలకి వెళ్ళడమే ఆలస్యం, వెంటనే శ్రీనివాసుని దర్శనం చేసుకుంటున్నాము. కానీ వరాహస్వామి వారి ఆలయం ముందు వందల మంది భక్తులు మాత్రమే కనిపిస్తుంటారు. అంటే శ్రీవారు వరాహస్వామి వారికి ఇచ్చిన మాట మనం ఏమాత్రం లెక్క చేయడం లేదని అర్థము. అంటే శ్రీవారు వరాహస్వామి వారికి ఇచ్చిన వాగ్దానాన్ని లెక్క చేయకుండా మనం ఆ శ్రీనివాసుని చేసుకునే దర్శనానికి ఏమైనా విలువ ఉంటుందా? ఒకసారి మీరే ఆలోచించండి. ఇక మీదట ఎటువంటి తప్పులు చేయకండి. తిరుమలకి వెళ్ళాక ముందుగా వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్నాక ఆ తరువాత ఆ వెంకటేశ్వర స్వామి వారి
దర్శనం చేసుకుని ఆ శ్రీవారిని ప్రసన్నం చేసుకోండి. కొంతమంది భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత తలనీలాలు సమర్పిస్తుంటారు. అలా చేస్తే మీరు సమర్పించిన తలనీలాలకు అసలు అర్థం ఉండదు. తప్పకుండా మీరు తలనీలాలని దర్శనానికి ముందే సమర్పించాలి. కొంతమంది అయితే మహాపాపం చేస్తుంటారు. తిరుపతిలో చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అసలు అలాంటి తప్పులు చేయకండి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి నడయాడిన ప్రదేశాన్ని అపవిత్రం అసలు చేయకూడదు. దర్శనం అయిపోగానే పరిగెత్తేస్తుంటాము. కానీ తిరుమలలో మనం దర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారి ఆలయము, శ్రీవారి పాదాలు, చక్రతీర్థం, ఆకాశగంగా, పాప వినాశనము, నాగతీర్థం, చాపాలి తీర్థం, శిల్పతోరణం, అలా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నింటికీ ఒక్కోదానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు వీలైనంత సమయాన్ని గడిపి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని తిరుమల యాత్రను సంపూర్ణం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ వెంకటేశాయ నమః అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.